పీజీఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా కలెక్టర్కి విన్నవించారు. 177 అర్జీలు నమోదు కాగా తన పరిధిలో ఉన్న వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాన్నగారి మేనత్తను మా నాన్నగారి బాబాయ్ కొడుకుల పేర్లు పెట్టారండి. మరి మీరు తహసీల్దార్ని కలిసారా? కలిసామండి. మీ నాన్నగారిని తీసుకురావాలంటే ఆయన మాతో మాట్లాడారు. మేము ఆయనకి బాగాలేకపోయిన వెళ్ళినా కూడా ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు. నాన్న ఆయన్ని మా తాతగారి చెల్లెలకి పెట్టాడు. మా నాన్నగారికి మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కొడుకులకి పెట్టారు. మళ్ళీ తాత చెల్లెలకి పెట్టాడా? మా నాన్నగారు మేనత్త. చీరాల సంతమాలూరు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ చీరాల. ఈ సంతమాలూరు మండల్ తంగేడుమల్లి విలేజ్, తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూజారిగా వాళ్ళు ఏదో కొబ్బరికాయలు సొంత ల్యాండ్లో కొనేసి కొని పొలం కూడా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. ఆయన మోటార్లు కొని పెట్టారు, వీళ్ళం పొలం కొని ఆయనకి ఇచ్చి ఆయన పేరు మీద పెట్టారు. తర్వాత ఈ కాలువ ఈ సంవత్సరం తీసేశారు సార్. ఎవరి పేరు మీద ఉంది అది తీసేసినది? తీసేసింది ఇది వాళ్ళ భూమి కూడా కదా సార్ తీసేసింది. ఎవరు తొలగించాడో ఆయన పేరునే ఉంది. మరి ఆయన పేరు ఉంటే ఆయన తొలగించాడు కదా. అంటే ఇది పంట కాలువ సార్. అది వెనకటి నుంచి మామూలుగా పంచాయతీ కాగితం ఏం లేదు, భూమి ఆయన పేరుతోనే ఉంది. భూమి అయింది కదా సార్. అది రెవెన్యూ భూమి సార్. అది ఆ కాలువ ఉండేది రెవెన్యూ భూమి. రెవెన్యూ భూమిలో అంత మొన్న కాలం డెవలప్ చేసుకుని 38 సంవత్సరాలు డొంక సార్, ఒక పక్క డొంక సార్, ఒక పక్క చేను సార్.